శ్రీకాకుళం జిల్లా పలాస దోపిడీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసులమని నటిస్తూ జ్యువెలరీ షాపులోకి ఎంట్రీ ఇచ్చిన దొంగలు నిమిషాల వ్యవధిలో భారీగా బంగారం దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సీసీఎస్ బృందాలతో కలిసి 4 ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు నిందితులు ఉపయోగించిన కారును ట్రేస్ చేయడంలో కీలక పురోగతి సాధించారు. ఆ వాహనం ఒడిశాకు చెందినదిగా గుర్తించడంతో కేసు ఇంటర్ స్టేట్ యాంగిల్ తీసుకుంది. కారు ఓనర్ వివరాలు సేకరించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. బాధితుడు కిల్లంశెట్టి రామకృష్ణ ఫోన్ను దొంగలు తీసుకెళ్లగా మొబైల్ సిగ్నల్ విజయనగరం జిల్లా బొబ్బిలిలో కనిపించింది. దీంతో అక్కడి పోలీసులను అలర్ట్ చేసి నిందితుల కదలికలపై నిఘా పెంచారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, టెక్నికల్ అనాలిసిస్ అన్ని కలిపి ఎంక్వైరీని స్పీడప్ చేస్తున్నారు. మరోవైపు దొంగల ముఠాకు ఒడిషా, ఏపీలో లింకులున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.